వీళ్ళిద్దరూ వద్దండులు ఒక రకంగా, ఇటు వీళ్ళిద్దరూ కలిసినా విడిగా ఉన్నా సరే వద్దండి, తట్టుకోవడం నిలబడడం సాధ్యం అవుతుందా? అసలు ఇక్కడ అదృష్టం ఏంటంటే అతని సెలబ్రిటీ ఇమేజ్, అవును. అందువలన ఆగింది. ప్రభుత్వం కాపాడబడింది. ఇప్పుడు షణ్ముఖం వర్గం ఎందుకు వచ్చేసింది యువతలకి? జయలలిత లాంటి స్ట్రేచర్ మళ్ళీ ఇతనికి ఉంది జయలలిత తర్వాత. ఇప్పుడున్న వాళ్ళల్లో రజనీకాంత్ ఉంటది, ఇతనికి ఉంటది. రజనీకాంత్ ధైర్యం చేయలేదు, ఇతను చేశాడు కాబట్టి ఇతని దగ్గరకు వచ్చేసారు. ఇంకోటి కమల్ హాసన్ పోటీ చేశాడు, ధైర్యం చేశాడు, జనం పోటీ చేసి ఓడిపోయాడు కదా, తనకు కూడా డిపాజిట్లు కాబట్టి ఇక ఓడిపోయాక ఇక నాకెందుకులే అనుకుని అతను పక్కే తప్పుకున్నాడు. అంతకు ముందు విజయకాంత్ది వాళ్ళగా విజయ్ ఇట్లా సక్సెస్ అవుతాడని అనుకోలేదు. గెలిచిన తర్వాత ఇప్పుడు అతనికి ఏమైపోయిందంటే ఈ జయలలిత కల్ట్ అనేది పోతుంది. ఇప్పుడు ఏఐఏడీఎంకే మొక్క చెక్కలైపోతుంది. 20 మంది అటు వెళ్ళారా, ఇంకొక ఎంత తెగించున్నారంటే వాళ్ళు, ఎంత ధైర్యం ఉందంటే రాజీనామాలు చేస్తున్నారు వాళ్ళు. రాజీనామాలు చేసి గెలవడం అనే ధైర్యం కర్ణాటకలో బీజేపీ చేసింది, మధ్యప్రదేశ్ లో బీజేపీ చేసింది. ఆ బీజేపీ ఎక్కడన్నా ప్రభుత్వాన్ని పడగొడితే అక్కడ ఎలక్షన్ లో పోటీ చేపిస్తే మహారాష్ట్రలో కూడా చేసింది. అట్లా చేసినే గెలిచారు కదా ప్రభుత్వం మళ్ళీ. అది మోరల్. ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత వాళ్ళ చేత రాజీనామా చేయించేయడం, అట్లా కాకుండా చీల్చేసేసి నేను చేశాను అనేది ఏడాది పొడుగునా 5 ఏళ్ల పాటు